ఆచార్యులకు ప్రియమైన విద్యార్థి నుండి సుమారుగా 6 తర్వాత మీరంతా చేరుకొని ఉంటారు. ఈరోజు సాయంత్రం 4:30 వరకు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖేల్కూద్ జగిత్యాలలో నిర్వహించడం జరిగింది. ఈ జిల్లాలో మొత్తం 16 పాఠశాలలు ఉన్నాయి. 1800 మంది అత్యధికంగా ఉన్నటువంటి హై స్కూల్స్ 2, ఒకటి జగిత్యాల, రెండవది కామారెడ్డి. చెప్పారు ప్రతి విద్యా సంవత్సరం కూడా దేశ స్థాయిలో ఈ ఖేల్కూద్ కార్యక్రమం నిర్వహించి స్థాయి, ఆ తర్వాత ప్రాంత స్థాయి, ఆ తర్వాత క్షేత్ర స్థాయి, ఆ తర్వాత అఖిల భారత స్థాయి. ఈరోజు జరిగినటువంటి పోటీలలో ఒక ఇవాటి ఓటమి రేపు గెలుపుకు కారణమవుతుంది. నేను ఇంకా 1000 ఏనుగుల బలం సంపాదించుకోవాలనే ఆలోచనతో కలిగి ఆటలో ఉన్న నైపుణ్యాన్ని, ఆటలో ఉన్నటువంటి మెలకువల్ని మనము గ్రహించి రాబోయే విద్యా సంవత్సరం జరిగే వాటిల్లో మేమే, మా పాఠశాలే ప్రథమ స్థానంలో ఉండాలి అనే ఆలోచనతోని, అనే మనసుతోని మీరు ఇక్కడి నుండి మీ కార్యక్షేత్రాలకు వెళ్తున్నారు. ఓటమి చెందిన సంశయం అవసరం లేదు. అది గెలుపుకు బాట అని చెప్పిన నేను. ఆ గెలుపు కోసమే ప్రయత్నం చేయాలి. అదే దిశలో మన ప్రయత్నం ఉన్నట్టయితే మీరందరూ కూడా విజయాన్ని సాధించడానికి అవకాశం. విద్యాలయాలు, గీతా విద్యాలయం అనగానే ఒక మంచి సంస్కృతి ఉన్న విద్యాలయాలుగా పేరొందింది. అలాగే ఇందులో ఓల్డ్ స్టూడెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. వారందరికీ కూడా ఇప్పుడు ఎంతో ఉన్నత స్థానంలో ఉన్నారు. నిజంగా మన రోజు రోజుకు పెరుగుతున్న సంస్కృతికి తగ్గట్టు, టెక్నాలజీకి తగ్గట్టు గీతా విద్యాలయం లాంటి వాటిని కూడా ఇంగ్లీష్ మీడియం చేయడం, అంటే ప్రతిదీ తెలుగులో చదవాలి, తెలుగులోనే చేయాలి అనేది ఏం లేదు. ఇంగ్లీష్లో కూడా తీసుకొచ్చినందుకు నిజంగా అందరికీ అభినందనలు. ఎందుకంటే ఫ్యూచర్లో ఎక్కడికి వెళ్ళినా కానీ మనము ఇండియాలోనే కాక బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు తెలుగు మీడియంలో ఉన్న వారికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కానీ అలాంటి పరిస్థితి లేకుండా ఈ విద్యాలయాల్లో కూడా ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ ఖేల్కూద్కి సంబంధించి ప్రతి ఒక్క విద్యార్థి వివిధ రాష్ట్రాల నుంచి రావడం జరిగింది. వివిధ జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ ఆడినందుకు, అలాగే వారు గెలుపు అనేది ఎప్పటికీ ఒక ముఖ్యంగా ఓటమి అనేది ఒక గెలుపుకు నాంది. నిజంగా ఓడిపోయిన వారు ఈ రోజు ఓడిపోవచ్చు, కానీ ఇంకా కష్టపడి వెళ్తారు. గెలుపొందిన వారు కూడా అలాగే ఉండాలి. మేమేదో గెలిచామని అని కాకుండా ముందు ఉన్నత స్థాయిలో పోటీలలో కూడా గెలుపొందాలని ఆశిస్తూ, అలాగే ఇక్కడికి విద్యార్థులందరూ విచ్చేసి ఈ కార్యక్రమంలో, ఈ ఖేల్కూద్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాంటిది ఒక బుక్ కానివ్వండి, జీకే బుక్ ఇచ్చినట్టయితే మీకు నాలెడ్జ్ పెరుగుతుంది. తప్పకుండా దాన్ని చదువుతారు. అంటే ఏదైనా ఒక బుక్ వచ్చినప్పుడు మీ చేతిలోకి తప్పకుండా తీసి చదువుతారు. కాబట్టి మీకు కూడా కొన్ని విషయాలు, కొత్త విషయాలు తెలిసిన అవుతాయి. అవి తప్పకుండా మీరు బుక్స్ చదవాలని, అలాగే ఈ స్కూల్లో చదివిన వారందరూ చాలా మంది ఉన్నత స్థానంలో ఉన్నారు. తప్పకుండా మీరు కూడా మంచి పొజిషన్లో ఉండి ఈ స్కూల్కి మరియు మీ టీచర్స్ అందరికీ ఉన్నతమైన పేరు తీసుకురావాలని, మీ పేరెంట్స్ అందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని, అలాగే మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక